బాపట్ల చీరాల తీర ప్రాంత మత్స్యకారుల ఆందోళన మళ్లీ తీవ్రతరమైంది. సముద్రమే తమ జీవనాధారమని గంతపూత్రులు స్పష్టం చేస్తూ స్థానిక తీర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ కబ్జాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మీపురం, ఓడరేవు పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరం ప్రాంతం ప్రధాన కాలువలు సీమార్ట్ భూమి కబ్జాలకు దోచుకుంటున్నారని వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ జిల్లా తిరువురు పట్టణంలో 9 వార్డులో విషాదం చోటు చేసుకుంది. కట్టలేరు వాకులో చేపల వేటకు వెళ్లిన భూక్య నాగరాజు గల్లంతు అయ్యారు. మృతదేహం వాహిని ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ముళ్ల పొదలు లభ్యమైంది. కుటుంబానికి పెద్ద దిక్కున నాగరాజు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అయితే మృతదేహాన్ని వెతకడం కోసం ఎంపీ కేసినేని చిన్న చొరవ చూపారని బంధువులు తెలిపారు. ఎంపీకి రుణపడి ఉంటామని వారు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చొంచోలి అర్బన్ పార్క్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫార్మర్స్ శరవణ్, జిల్లా అటవీ శాఖ అధికారి నాగిని భాను విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. అడవిని వన్యప్రాణులను సంరక్షించుకున్నట్లయితే ప్రకృతి బ్యాలెన్స్గా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా మండలంలోని 5వ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములతో 3 సంవత్సరాల క్రితం రిజర్వే నిర్వహించడం జరిగిందని ఏలూరు జిల్లా చింతలపూడి తహసీల్దార్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం సరిహద్దు తగాదాల నివారణలో భాగంగా రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి సరిహద్దు రాళ్లు వేస్తారని తెలిపారు. దీనికి రైతులు తమ వద్ద ఉన్న రికార్డులను తీసుకురావాలని కోరారు. అలాగే రైస్ కార్డులు చాలా మంది తీసుకోలేదని వాటిని రైస్ డీలర్ల వద్ద ఉంచామన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగంగా మద్యం సేవించే వారిపై పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. డీఎస్పీ నాగరాజు, సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు మద్యం బహిరంగ సేవించడం నేరమని హెచ్చరించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మాల్కారం మారుమూల గ్రామంలో 200 మంది మహిళలు దుర్గా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి అందంగా అలంకరించి కోలాటంతో బతుకమ్మలు ఆడారు. వివిధ గ్రామాల నుంచి బతుకమ్మలను తీసుకువచ్చి ఆటపాటలతో గ్రామ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి బస్టాండ్ ఆవరణలో బైక్పై గంజాయి తరలిస్తున్న 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 185 గ్రామాల గంజాయి బైక్తో పాటు 3 అదుపులోకి తీసుకున్నారు. రాయపర్తి మండల కేశాపురం గ్రామానికి చెందిన 2, రాయవరం గ్రామానికి చెందిన మరో యువకుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది ఇంటింటి వద్దకు వెళ్లి వయోవృద్ధులు, వికలాంగులకు, వితంతువు పింఛన్లకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పింఛన్లను అందజేశారు. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులు పింఛన్లు పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పింఛన్లు సమయానికి అందుతున్నాయా అని, అధికారులకు సరైన సమయంలో వస్తున్నారా అనే అంశాలను స్వయంగా అడిగి తెలుపుకున్నారు. గిద్దలూరు మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 3,335 మంది లబ్ధిదారులకు గాను 1,50,00,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తారీఖు వరకు వెంటనే కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పెన్షన్ వారికి వైద్య ఖర్చులకు, ఇతర ఖర్చులకు ఒక ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్ర ద్వారకా తిరుమల చిన్న వెంకన్న అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా అలంకరిస్తారని పూజారులు తెలిపారు. ఉత్సవాల సమయంలో స్వామివారికి ఆలయంలో రోజు జరిగే నిత్యార్జన, కళ్యాణాలు, ఆర్చత సేవలు రద్దు చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు 9వ రోజు దుర్గాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దసరా ఉత్సవాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆర్యవైశ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్లోని నామాల గుండులో బతుకమ్మ చౌక్ మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఇక డీజే కోలాటాలతో అంగరంగ వైభవంగా బతుకమ్మ డాన్సులు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మరియు రామేశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు చేసి మహిళలతో కలిసి చిందులేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తంగేడు, గూనుక, చిట్టి చామంతి, పట్టుకుచ్చు, బంతి, చామంతి రకరకాల పూలను కొనుగోలు చేసి నియమ నిష్ఠలతో బతుకమ్మను పేర్చారు. గౌరమ్మను పూజించి నిత్య జీవితంలో కష్టసుఖాలను పాటలుగా మార్చి ఆడుతూ పాడుతూ మహిళలు పలు కూడళ్లతో కూడి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలను సన్నద్ధం చేసే విధంగా పనిచేస్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో జరిగిన టీడీపీ కార్యకర్తల మండల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ కంచుకోట అనే చెప్పుకునే వైసీపీ నాయకులకు చెంపబెట్టుగా తనను రాయచోటి నుంచి గెలిపించి రాష్ట్ర మంత్రిగా చేసిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కిందన్నారు. ఇక కార్యకర్తల మాటలు ఒమ్ము చేయను అని ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అధికార కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై పెట్టినవే అక్రమ కేసులని, వీటిని చూసి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జైల్లో తనను ఒక ఉగ్రవాదిలా చూశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన రాష్ట్రంలో మళ్లీ రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై భారత్ ప్రారంభించిన సైనిక చర్యలను మధ్యలోనే ఎందుకు నిలిపివేశారని ఎంఐఎం అధినేత అజారుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశమంతా ఒక్కటాతిపై నిలిచి గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆపరేషన్ను ఆపివేయడం వెనుక కారణమేంటని ఆయన నిలదీశారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులను రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ మేధ, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన పేరు, స్వరం, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోగాలకు వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ తేజాయ్ కారేయ నేతృత్వంలో ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఆయన పేరును గాని, స్వరాన్ని గాని ఎలాంటి వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. తొలుత జెడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తామన్నారు. ఇక వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్కు రైతుకు ఉన్నది పేగుబంధం, ఆత్మబంధం అయితే కాంగ్రెస్కు ఉన్నది కేవలం ఓటు బంధం మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతు ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆర్ అని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేది రైతు, సంక్షేమ పథకాలు ప్రారంభించి సాగును బాగు చేసింది కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు ఆత్మహత్యల రికార్డు స్థాయిలో 95.84% తగ్గాయని గుర్తు చేశారు. ఇవి మాటలు కాదని కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలు అని అన్నారు.
అంతులేని అరాచకత్వం, అపరిమిత అజ్ఞానం రాష్ట్రాన్ని ఏలుతున్నాయని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదు, సర్కస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, ఎల్లారెడ్డి, జడ్చర్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమంలో ఏపీ ప్రభుత్వం టాప్లో నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన విజయనగరం జిల్లాలో దత్తిలి నిర్వహించిన ప్రజావేదికలో సభలో పాల్గొన్నారు. కేవలం 16 నెలల కాలంలో పెన్షన్లు మాత్రమే 48,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వైసీపీ హయాంలో ఆనందంగా పండుగ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ చేసి చూపించామని తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చామని గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి జనరల్ వార్డులో పొందుతున్నారు. ఖార్గేకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, జ్వరం రావడంతో సమస్యలు తలెత్తాయి. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని 3 మంత్రులకు ఆయన సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు వివరిస్తూ నివేదికలో అభ్యర్థుల పేర్లు, వివరాలు ఉండాలన్నారు. గెలుపు గుర్రాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టాలన్న కోణంలో నివేదిక ఉండాలని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. గుంటూరు నల్లచెరువు 21వ లైన్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ల మాధవి పాల్గొన్నారు. ఆర్థికంగా వెలుసుబాటు ఉన్నవారు స్వచ్ఛందంగా పింఛన్లు నిరాకరిస్తే అసలైన లబ్ధిదారులకు అందే అవకాశం ఉందని ఆమె అన్నారు. నల్లచెరువు ప్రాంతం గతంలో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని వెల్లడించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉభయ దేవవేరులతో కూడిన శ్రీమలయప్ప స్వామివారి రథోత్సవంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. మలయప్ప స్వామి మహోన్నత రథంపై అధిష్టింపజేసిన ఆలయ విధుల్లో వీరేగింపజేశారు. శ్రీవారి భక్తులు అడుగడుగునా నీరాజనాలు పరామర్శించారు. గోవింద నామస్మరణలతో ఆలయ మాఢ విధులు మారుమోగాయి. హైదరాబాద్ సరూర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్కను భయపెట్టదని ఓ బాలుడిని యజమాని చితకబాదాడు. కర్రీ పాయింట్కి వెళ్తున్న 17 సంవత్సరాల అబ్బాయిపై లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క మొరగడంతో రక్షించుకోవడానికి రాయిని చూపించాడు. తాము కుక్కను రాయితో భయపెడతావా అంటూ లక్ష్మీనారాయణ అతని కుమారుడు బాలుడిపై దాడి చేశారు. వారి దాడిలో బాలుడికి మెడపైన గాయాలు, ఎడమ చేతికి గాయమైంది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. వేగం, పారదర్శకత, చిత్తశుద్ధి ఈ 3 కలిపితే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం జిల్లాలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లు పంపిణీపై లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అర్హత లేని వారికి పెన్షన్లు ఇచ్చారని మండిపడ్డారు. అలాగే రేషన్, పెన్షన్లు పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఇదంతా సీఎం చంద్రబాబు పాలనలో సాధ్యమవుతుందని తెలియజేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండల కేంద్రంలోని హుసేనాపురం గ్రామంలో ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతనంగా స్మార్ట్ కార్డులను మంజూరు చేస్తున్నారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారు నేడు మహాసరస్వతి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు అనంతరం విశేష మహా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి దర్శించుకుంటున్నారు. భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. క్యూలైన్లలో అక్షరాభ్యాసత మండల పాలు నిండుగా దర్శనమిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తెలిపారు. ఇక జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో 23 మండలాల జెడ్పీటీసీలకు 235 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక 486 గ్రామ పంచాయతీలకు 4388 వార్డు సభ్యులకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. టెక్నాలజీ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటనతో ముందుకు వచ్చారు. ప్రముఖ ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వరం వికీపీడియాతో పోటీగా అంతకంటే మెరుగైన ప్లాట్ఫామ్ను రూపొందించినట్లు తను వెల్లడించారు. గ్రోకీపీడియా పేరుతో రానున్న ఈ కొత్త ఆన్లైన్ ఎన్స్కోర్స్మెంట్ వీడియోలతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్టార్తో XAI అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో రాక్ ప్రధాన కొండ చిలువ కలకలం రేపింది. ఇక జనవాసాల మధ్య రాక్ పైథాన్ జాతికి చెందిన కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక స్థానికులు వెంటనే వన్యప్రాణి సంరక్షకుడు సయ్యద్ తాకి అలీ రిజర్వ్కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రిజ్వీ చాకచక్యంగా కొండ చిలువను బంధించారు. ఆయన ఆ కొండ చిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించనున్నారు. ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం చెలరేగిన ట్రోఫీ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిన్ నఖ్వీ ఎట్టకేలకు దిగివచ్చారు. బీసీసీఐ ఆయన క్షమాపణలు తెలిపారు. అయితే ట్రోఫీని తిరిగి ఇచ్చే విషయంలో మాత్రం ఆయన ఓ కొత్త మెలిక పెట్టారు. కప్పు కావాలంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా దుబాయ్లోని ఆసియా క్రికెట్ కౌన్సిలర్ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని షరతు విధించారు. దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గత టీడీపీ హయాంలో అంటే 2014-19 మధ్య కాలంలో 5 కోట్ల లోపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే 5 లక్షల లోపు చిన్న వసూళ్లకు సంబంధించిన బిల్లులను చెల్లింపునకు వెంటనే అనుమతి ఇచ్చింది. ఇక ఈ నిర్ణయం గత 6 ఏళ్లుగా తమ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్లకు ఊరటనివ్వనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 2 నెలల ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. తమ పోరాటమంతా బీసీ రిజర్వేషన్లపైనేనని అన్నారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 2014 నుంచి 10 ఏళ్ల కాలంలో రైతుల బలవత్ మరణాలు తగ్గాయన్న జాతీయ నేర గణాంక విభాగం నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ రైతు బంధు పాలన రైతులకు స్వర్ణ యుగమేనని విషయం మరోమారు రుజువైందని ఆయన పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రాజెక్టుల వల్ల 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతులు ఆత్మహత్య గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. బొట్సానాలో కొందరు టూరిస్టులను భయానక అనుభవం ఎదురైంది. సఫారీ కానో టూర్ సందర్భంగా కొందరు అమెరికన్ బ్రిటిష్ టూరిస్టులు ఏనుగులను చూసేందుకు వెళ్లారు. అక్కడ పిల్ల ఏనుగులను చూస్తుండగా వారిపై ఓ తల్లి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఓ మహిళ నీటిలో పడిపోయింది. అయితే ఆమె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ ఏనుగు దాడిలో టూరిస్టులు ఫోన్లు, కెమెరాలతో పాటు సిబ్బంది వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నట్లు సఫారీ సిబ్బంది తెలిపారు. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగలం పార్టీ వ్యవస్థాపకుడు తమిళ స్టార్ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాలన్నీ టీవీకే పార్టీ అధికారికంగా ప్రకటించింది. కరూర్ ఘటన నేపథ్యంలో తమ పార్టీ నాయకుడు విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనను 2 వారాల పాటుగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇక విజయ్ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బహిరంగ సభలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. భారత రక్షణ రంగంలో పరిశోధనను అభివృద్ధిని బలోపేతం చేయడానికి వినూత్న వ్యవస్థను వృద్ధి చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డిఫెన్స్ అకౌంట్ డిపార్ట్మెంట్ 278వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతిక బాగా పెరిగిందని, ఇది మనకు ఆందోళనకు కలిగించే విషయమని తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గోల్డ్ షాప్కు వెళ్లిన ఓ జంట అక్కడ చేతివాటం ప్రదర్శించింది. ఆభరణాలు చూసే సమయంలో యజమాని కళ్లు గప్పి లక్షల విలువైన నెక్లెస్ ను దోచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుండి రాజమండ్రికి అనుసంధానించే కొత్త విమానం ప్రారంభమైంది. ఈ రోజు ప్రారంభమైన విమానాన్ని రాజమండ్రి విమానాశ్రయంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ రావు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. తిరుపతి విమానాశ్రయంలో విమానాశ్రయ డైరెక్టర్ డి భూమినాథన్, అలయన్స్ ఎయిర్ అధికారులు, ప్రయాణికులు మొదటి బోర్డు పాస్ అందజేసి కేక్ కట్ చేసి స్వాగతం పలికారు. తాను 1995 సీఎంనని సహకరిస్తే సరేనని, లేదంటే ఏం చేయాలో చేసి చూపిస్తానని వైసీపీ నాయకులకు ఉద్దేశించి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ ప్రచారాలతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఇక ఆడబిడ్డల రక్షణ, శాంతి భద్రతలే తమకు ప్రాధాన్యత అని చెప్పారు. ఎవరికైనా గంజాయి మత్తు ఉంటే మత్తు దింపేస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని వారందరికీ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం క్లారిటీ లేదని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల అలైన్మెంట్లు పదే పదే మార్చుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పోలవరం విషయాన్నే మర్చిపోయారని కమెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఎత్తు తగ్గించినా ఎవరూ మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. బంగారం, వెండి ధరలు రోజు రోజుకు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ఇక కాస్తైనా ధర తగ్గితే కొందామని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు బంగారం అందని ద్రాక్షగా మారుతుంది. ఇక పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లకు డిమాండ్ పెరిగినా అది గొప్పోళ్ల ఇంటి సంపదే అవుతుంది. ఇక పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో చేసేది లేక కావలసిన మేరకు బంగారం కొనక తప్పట్లేదని కొందరు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిఆర్ఎన్ఎస్ అలయన్స్ 3% పెంచింది. డిఏ పెంపు ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో డిఎన్ఆర్ఎస్ అలైన్మెంట్స్ రేటు 55 నుంచి 58% పెరిగింది. ఉద్యోగులకు పెరిగిన డిఏ జూలై నుంచి వర్తించనుంది. కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 1 కోటి మందికి పైగా ఉద్యోగస్తులు పెన్షన్లకు లబ్ధి చేకూరనున్నది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యూత్ టెస్టులో భారత్ అండర్-19 ఓపెన్ వైవర్ సూర్యవంశీ మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించారు. ఇక నేడు మ్యాచ్ రెండో రోజు ఆటలో కేవలం 78 బంతుల్లోనే శతకం బాది ఆస్ట్రేలియాలో యూత్ టెస్ట్ క్రికెటర్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచారు. ఇక బ్రిటన్లోని ఇయర్ హెల్దీ ఓవర్ మైదానంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో మ్యాచ్లో ఈ అరుదైన ఘనతను వైభవ్ అందుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తోందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 7 అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించారని, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించకపోతే అది అమెరికాకు జరిగిన పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 2 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిస్సహాయులయ్యారు. యుద్ధంలో తల్లడిల్లుతున్న గాజాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆకలి కేకలు రోజు రోజుకు మిట్టుమంటుతున్నాయి. కొన్ని దేశాల గాజాపై ఆహారం జారా వెడుగుతున్నా అది అందరికీ అందట్లేదు. చాలామంది ఆకలి అలమటిస్తున్నారు. దీంతో కుటుంబం కడుపు నింపేందుకు మహిళలు తమ శరీరాలను తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.